ఆయన పైనుంచి వెళుతున్న బాలయ్య గారి మీద నుంచి వెళుతున్న విభూది నేను శ్రీశైలం నుంచి తెప్పించిన ఒరిజినల్ విభూదేనండి. ఆయనకి మన ఒరిజినల్ విభూతి గురుగారు 100 కేజీలు అక్కడి నుంచి తెప్పించి, ఎందుకంటే అది ముక్కులోకి వెళ్తే మామూలు అయితే ఎలర్జీస్ వస్తాయి, అందుకని అక్కడి నుంచే స్వామివారి దగ్గర నుంచే తెప్పిస్తామండి. తెప్పించి దాన్ని ఆయన మీద వాడాము. అలాగే ఆదికి బ్లాక్ ఒక నెగిటివ్ అని చెప్పడానికి ఒక ఇది కలర్ యూజ్ చేస్తాం కదా గురుగారు, అది కూడా ఒరిజినల్ కోల్ నుంచి జాగ్రత్తగా ఇది చేసాం గురుగారు. ఏది కళ్ళల్లో పడ్డా ముక్కులో పడ్డా ఎలర్జీ రాకుండా, కానీ అది ఒరిజినల్ సీజీ ఇది ఉంటుంది. కొడితే 4 కంప్రెసర్లు పెట్టి కొడితే జుబ్ మనకి ఉంటుంది మన వస్తుంది గురుగారు. అప్పుడు ఓపెన్ అవుతాయి మన ఫ్యాంటమ్ కెమెరాలు 2, 500 ఒకటి 700 ఒకటి క్లంగ్ మనకి. క్లంగ్ అనే వాడు బాగా వాడతారు. క్లంగ్ సార్, క్లంగ్ మనాలి సార్. ఓకే సరే, ఓకే. ఈ క్లంగ్ని నేను వెతుకుతూ ఉంటాను, ఈ క్లంగ్ని ఎలా తేవాలి. ఓకే, అంటే ఆది గారి విషయం గురించి వచ్చింది కాబట్టి, బట్ మనం ఇంత సంస్కృతంలో ఇలా వెళ్తున్నాం కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆది గారికి హీబ్రూ లాంగ్వేజ్ వాడడం. సో హీబ్రూ ఇస్ ద మోస్ట్ అగెయిన్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ అగెయిన్స్ట్ మన సాంస్క్రిట్ అనమాట. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు వాడి ఆయన థీమ్లో హీబ్రూ లాంగ్వేజ్ వాడడం జరిగింది, దాని తగ్గ మ్యూజిక్ కరెక్ట్ జరిగింది. సో డిజైన్కి సమిష్టి కృషి తప్ప వచ్చి కూర్చున్నాయి గురుగారు. ఇది ఒకటే ఏంటంటే జనానికి ఇది వెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ దీనివల్ల ఈ సినిమా వల్ల ప్రభావితమై ఎంతో కొంత వాళ్ళు అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇది ముందు కూడా అని చెప్పినట్టు ఇది అఖండ అనేది ఒక జాగృతం చేసే, జాతిని జాగృతం చేసే ఒక మహా అనుభూతి, మహాకావ్యం.